అందరికీ వందనాలండి. నేటి సమాజంలో వ్యక్తుల యొక్క ఆనందము వస్తువులతోటో, వేరే వ్యక్తులతోటో, లేదా తినే పదార్థాలతో, చూడదగ్గ ప్రదేశాలతో మిళితమై ఉంటుంది ప్రియ సోదరి సోదరులారా. అలాగా ఆనందించే ఆనందము ఏదో రోజున డిస్ట్రాయ్ అయిపోయే అవకాశం ఉంది. కానీ క్రైస్తవులైన మనం ఏ విధంగా ఆనందించాలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. అంటే మన ఆనందం ఎప్పుడు దేవుని యందు ఉండాలి. దేవుని పని యందు ఉండాలి. దేవుని పని అంటే సువార్త ప్రకటించుట యందు ఉండాలి. ఆయన కోసం శ్రమపడే విషయాల్లో ఉండాలి ప్రియ సహోదర సహోదరులారా. అప్పుడే మన ఆనందము శాశ్వత కాలం ఉంటుంది. అంటే మరణానంతరం కూడా కొనసాగుతుంది. కాబట్టి మీ అందరిని ప్రతిమాలు వేడుకుంటున్నాను. మన ఆనందము మనుషులతోటో, వస్తువులతోటో, లేకపోతే ప్రదేశాలతో మిళితమై ఉండకుండా దేవుని యందు నిక్షిప్తమై ఉండాలని యేసు క్రీస్తు ప్రభు పేరట మిమ్మల్ని ప్రతిమాలు వేడుకుంటున్నాను. ఆమేన్.